హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బర్త్డే బ్లాగ్. సో మా సిస్టర్ బర్త్డే ఉంది. తను ఈరోజు నా కోసం ఇక్కడికి వస్తుంది హాస్టల్ దగ్గరికి. ఆ ఫుల్ వీడియో మీరు చూసాయండి. కమాన్. హాయ్ గైస్, ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం? స్టాప్ అండ్ గో అనే ప్లేస్కి వెళ్ళొస్తున్నాం. ఇప్పుడే బయటకు వచ్చాం. మేమిద్దరం కలిసి చిన్న షాప్ చేద్దామని వెళ్తున్నాం. మా చెల్లి వస్తుంది, సో తన కోసం అనేసి బయటకు వెళ్ళాం. మా సిస్టర్ ఆల్రెడీ వచ్చేసిందంట. మేమిద్దరం బయట నుంచి వస్తున్నాం. ఇప్పుడు తను వెయిటింగ్ మా కోసం హాస్టల్లో ఉంది. పెళ్ళైన తర్వాతకి ఫస్ట్ బర్త్డే కాబట్టి ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసాం. తను ఎలాగో ఇంట్లో లేదు, ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో. కాబట్టి నేను కలిసాను ఈరోజు. నేను వెళ్దామని అనుకున్నా, బట్ తనే నేను వస్తాను, నేను కలుస్తాను అనేసి ఒక 1 వీక్ నుంచి కాల్ చేస్తుంది. సరే వచ్చేసాయని లొకేషన్ పంపించా. తను వచ్చింది. చిన్నగా బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి. ఆ వీడియో మీరు చూసేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday akka. ఇది చూడండి ఇద్దరు. కేక్ కటింగ్ అయిపోయాక నేను మా చెల్లి ఇద్దరం రూమ్కి వచ్చేసాం. ఇంకా వచ్చాక మా ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసాం. ఇంకా అందరు కాల్ చేసి మాట్లాడుతున్నారు, తనకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఇంకా మా అన్నయ్య, మా మమ్మీ, డాడీ అందరూ కాల్ మాట్లాడారు. మా మమ్మీ డాడీ వాళ్ళకైతే తనంటే చాలా ఇష్టం మా చెల్లి. మా అన్నయ్య వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఒకరోజు అందరం కలిసి కలుద్దామని. అండ్ మా మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తేనేమో చెప్పాను, ఇలా చెల్లి నా కోసం కర్రీ చేసి తీసుకొచ్చింది అనేసి చెప్తుంటే మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా మమ్మీ ఇవన్నీ ఎప్పుడు చేసి తీసుకొని వచ్చావు ఇక్కడికి అనేసి అడుగుతున్నారు. అండ్ కర్రీస్ కూడా చాలా బాగా చేస్తుంది. తను చికెన్ ఫ్రై అయితే చాలా బాగా చేస్తుంది. నాకు చాలా ఇష్టం చికెన్ ఫ్రై. అండ్ దాని పక్కన రసం ఉంటుంది, సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఇప్పుడు నాన్ వెజ్ తినను కాబట్టి తనకు తెలిసి ఓన్లీ వెజ్ మాత్రమే చేసి తీసుకొని వచ్చి. మా మమ్మీ వాళ్ళందరూ మ్యారేజ్ తర్వాతకి ఈరోజు తన్ని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేనంటే టచ్లో ఉన్నాను, మాట్లాడుతున్నా, బట్ తను మాత్రం వాళ్ళతో టచ్లో లేదు. సో ఈరోజు చూసి చాలాసేపు మాట్లాడుతుండే. ఇంకా తను లాస్ట్కి వెళ్ళిపోయే ముందు కొన్ని ఫొటోస్ దిగుతున్నాం. తనకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. తనకి చాక్లెట్ ఇస్తున్న విషయం తనకి తెలియదు. ఒక చిన్న సర్ప్రైజ్. అమ్మాయిలకి అదేంటో చాక్లెట్స్ ఇస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా చెల్లి నా కోసం కర్రీ చేసి తీసుకొచ్చిందంట. ఆలు కర్రీ అని చెప్పింది. ఫ్రూట్స్ అండ్ ఏమో స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. సో తను ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోయింది. తను చెప్తుంది, ఇంకా బక్కగా అవుతున్నావు, ఇంకా ఫుడ్ తిను, హాస్టల్ ఫుడ్ బాగుండట్లేదా, నేను కావాలంటే నీకు కుక్ చేసి పంపిస్తాను అనేసి చెప్తుంది. తన మ్యారేజ్ అయిన తర్వాతకి ఫస్ట్ టైం ఈరోజు కలిసాము. ఇంకా 3 months తర్వాత ఈరోజు కలవడము. ఇంతకుముందు అయితే చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళము, ఇద్దరు ఉండేవాళ్ళం. కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన 1 week ఉండేదాన్ని, తను మా ఇంటికి వచ్చిన 1 week అలా ఉండేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా కుదరదు కదా. సో వచ్చి ఒక 1 hour అట్లా నాతో టైం స్పెండ్ చేసి వెళ్ళింది. నా కోసం మంచిగా కర్రీ చేసి నా కోసం వస్తున్నాను అనేసి కర్రీ చేసి పంపించింది. ఏం చెప్తుందంటే, అసలు తినట్లేదు, మరీ ఇంత బక్కగా అయిపోతున్నాం, తిను అనేసి ఫ్రూట్స్ ఏమో స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళింది. ఈరోజు బర్త్డే గర్ల్ ఉంది కదా, తను నాకు ఫ్రెండ్ కమ్ సిస్టర్ అనమాట. తను నాకు ఎలా ఫ్రెండ్ అంటే ఒక 2016 నుంచి అనుకుంటా నాకు తెలుసు. తను ఎలా తెలుసానంటే మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు. మా మమ్మీకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, తనకి ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ కొలీగ్స్, మమ్మీ వాళ్ళ మమ్మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికీ
ఎప్పటికీ ఒక 2 monthsకి అట్లా కలుస్తూ ఉంటారు అనమాట. కలిస్తే మాత్రం వాళ్ళకి చాలా లవ్, చాలా స్ట్రాంగ్ లవ్, వాళ్ళ మమ్మీ మా మమ్మీ. అట్లనే మా ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో అట్లా మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత తెలిసింది ఇంకా దూరం నుంచి చుట్టాలు అవుతాం అనేసి. ఒక 2 years ఇక్కడే హైదరాబాద్లో ఉన్నప్పుడు సేమ్ హాస్టల్, సేమ్ రూమ్. ఇంకా మాకు చాలా క్లోజ్ అనమాట. ఎట్లానంటే ఇంటికి వెళ్తే నేను అక్కడ ఒక 1 week ఉంటా, తను మా ఇంటికి వస్తే ఒక 1 week అలా ఉంటుంది. మా ఇద్దరికి చాలా బాండింగ్. ఎట్లానంటే ఏదైనా షేర్ చేసుకునేంత క్లోజ్. ఇంకా నేను ఇక్కడే ఉంటున్నాను కదా అనేసి నా కోసం మంచిగా కర్రీ చేసి తీసుకొని వచ్చి, తన బర్త్డే నేను తనకి సర్ప్రైజ్ చేయాలి, అలాంటిది నా కోసం కర్రీ చేసి తీసుకొని వచ్చింది. సో నాకు చాలా క్యూట్ అనిపించింది. అలాంటి సిస్టర్స్ మీకున్నారా? సరే ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. తనైతే చాలా ఇంటెలిజెంట్, చాలా మూవీస్లో వర్క్ చేసింది. VFXలో తను వర్క్ చేసింది, చాలా మూవీస్కి ఎడిటింగ్ చేసింది. వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తారు తను. తన కొన్ని మూవీస్లో తన నేమ్స్ కూడా వచ్చాయి, లైక్ గాడ్ ఫాదర్, ఇంకేంటి సర్కారు వారి పాట, అలాంటి చాలా మూవీస్లో తను వర్క్ చేసింది. ఇంకోటి భీమ్లా నాయక్, అలాంటి మూవీస్లో కూడా ఎడిటింగ్ చేసింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. ఓకే, ఉంటా, బాయ్, లవ్ యూ.